చల్లగా. ఆద్య పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా. కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా. నీ కోసమే నే జీవించాలి, నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఆటలలో చదువులలో మేటిగా రావాలి, మంచితనానికి మారు పేరుగా మన్నన పొందాలి, చీకటి హృదయంలో వెన్నెల కాయాలి, నా బంగారు కలలే నిజమై నిలవాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి, నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి, ఈ సంసారం పూల నావల సాగిపోవాలి, నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి, నిన్నే తలచి నే పొంగిపోవాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. అవును, నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు? మార్చ్ 25th. మార్చ్ 25th. వావ్, ఏం చేస్తావు? వాట్ ఇస్ స్పెషల్ ఆన్ మార్చ్ 25th? మై బర్త్డే. అంటే నీ బర్త్డే అనేది తెలుసు, అవాళ స్పెషల్గా ఏం చేస్తావు? కేక్ కట్ చేస్తా, అంతే? ఇంకా మేము ప్లే జోన్కి వెళ్ళాం. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి అక్కడ ప్లే జోన్లో ఆడుకుంటారా? అవును. అంతే. జడ్జెస్, ఆద్య, ఎస్ సార్. నువ్వే ఒక చిట్టి పాప అనుకుంటే నీకన్నా చిట్టి పాపకి పుట్టినరోజు ఎవరికి చెప్తున్నావు నాకు అర్థం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఆటలలో చదువులలో మేటిగా రావాలి అని ఉంది. ఏంటి చదువుల్లో మేటిగా కూడా ఉన్నావు నువ్వు? నీతో పాటు ఇప్పుడు 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారా? అవును సార్. వాళ్ళందరితోనూ అందరూ కలిపి పనిచేస్తున్నారుగా? అవును సార్. అందరూ పాడుతా గురించి మాట్లాడుకోవడం, ఎటువంటి పాటలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా పాడాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని టీం వర్క్లా చేసుకుంటున్నారా? అవును సార్. మరి ఆ టీం వర్క్లా చేసుకున్నప్పుడు టీంలో చిన్న చిన్న ఇవి కూడా ఛాలెంజెస్ వస్తుంటాయి కదా. మరి లిక్కీకి ఐషుకి ఛాలెంజ్ వస్తే నువ్వు లిక్కీ సైడ్ ఉంటావా, ఐషు సైడ్ ఉంటావా? లిక్కీ సైడ్. లిక్కీయా?
ఎందువల్ల? ఎందుకంటే అది నా నిక్ నేమ్ కాబట్టి. ఓహో, నాకెలా తెలిసింది? ఏమో సార్. అట్లా చూడు ఒకసారి, స్క్రీన్ కేసి చూడు. నాకు ఎక్కడి నుంచి చింపాను అనుకుంటున్నావు పేజ్ ఇది? నెక్స్ట్ పేజ్ ప్లీజ్. యా. నీ బుక్ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరో ఇచ్చారు నీకు? మా మమ్మీ ఇచ్చిందా? లేదు, మీ మమ్మీ ఎందుకు ఇస్తుంది? నేనే రాత్రి కొంతమంది గూఢచారులను పంపించి మీ ఇంట్లో కన్నం పెట్టించి నేను తెప్పించా బుక్. అర్థమైందా? గూఢచారి అంటే తెలుసా? స్పై. కన్నం అంటే తెలుసా? తెలీదు. ఓకే అమ్మా, చాలా చక్కగా పడు. ఆ పుస్తకం నీకు ఇచ్చేస్తానులే, మళ్ళీ నీకు దాని మీద సెంటిమెంట్ ఉందేమో. థ్యాంక్ యూ నీ సార్. బుక్ నీకు ఇచ్చేస్తాను నేను. హాయిగా ఉండు అండ్ ఆల్ ద బెస్ట్. చక్కగా పాడావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆద్య, హాయ్ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ యూ హ్యావ్ అ మ్యామ్. బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందో చెప్పినా నీకు, నువ్వు టెంపో పర్ఫెక్ట్గా ఉంది. తాళంలో అటు ఇటు టెంపో మిస్ అవ్వటం లేదు, నువ్వు డ్రాక్ చేయటం లేదు, యూనో పర్ఫెక్ట్గా టెంపో మెయింటైన్ చేస్తున్నావు. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే బాగా సార్. పాడాను నాన్న, చాలా బాగా పాడావు. పాట అంతా అంటే ఒక ఉత్సవం కదా, పుట్టినరోజు కాబట్టి ఉత్సవం సందర్భంగా వచ్చే పాటలా ఉంటూనే చివరి చరణంలో ఒక చోట చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అది ఎక్కడ అంటే, నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి అనే మాట దగ్గర ఒకసారి పాడమ్మా, అది మళ్ళీ పాడు. నీ తల్లి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. చాలా బాగుంది. అక్కడ అక్కడ అసలు అక్కడ కూర్చోబడిన స్వరం కూడా చాలా బాగుంది. పాట అంతా ఒకలా వస్తూ వస్తూ అక్కడి రాగానే బాగా హృదయాన్ని హత్తుకున్నట్టుగా ఉంటుంది. అది చాలా నచ్చింది నాకు. ఒక చోట రాజేశ్వరరావు గురించి ఆయన గురించి రాస్తూ ఒక చోట ఒక కవి ఒక మాట అన్నారు. ఏంటంటే, తెలుగు నేల మీద చల్లని తెల్లని వెన్నెల పడినప్పుడల్లా, తుమ్మెద జంకారం చేసినప్పుడల్లా, రాధ కోపగించుకున్నప్పుడల్లా, పొదరింటిలోని వాళ్ళు పొంచి చూస్తున్నప్పుడల్లా, ప్రియుడి దర్శన భాగ్యం కలగని ప్రేయసి కలగని లేచినప్పుడల్లా హృదయంలో సన్నగా రాజేశ్వరరావు గారి మురళి రవళి వినిపిస్తుందని అన్నారు ఒక ఆయన. తర్వాత రాజేశ్వరరావు గారి పాటల్లో ఏది గొప్ప, రాజేశ్వరరావు గారి పాటల్లో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సప్తస్వరాల్లో ఏది ముఖ్యం అన్న ప్రశ్నే సమాధానం. వారి పాటలు వినే భాగ్యం కలిగింది. అంతటితో నేను ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్. ఎప్పుడు రాజేశ్వరరావు గారిని కలవలేదు. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ ఆద్య, చక్కగా పాడినందుకు. నువ్వు ఎంత ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్, గ్రామర్ స్కూల్కి వెళ్ళినా కూడా నువ్వు తెలుగు చాలా చక్కగా పాడుతున్నావు. ఐ లైక్ దట్ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ లక్.